काम से जुड़ने वाले हैं कर रहे, लेकिन एक बार ऐसा भी होता है हमला पहुंचेगा और फौरन आपको मैं रिप्लाई भी दूंगा। तुम्हारे पैसा मेरे से बताओ, तुम्हारा फोन नंबर से दे दो, जब भी हमें ऐसे काम कर रहे आपको हम बुला लेंगे। समी अल्लाहु लिमन हमीदा अल्लाहु अकबर। अल्लाहु इय्याका नअबुदु व इय्याका नस्तईन इन्ना शानिअका हुवल अबतर। अल्लाहु अकबर। समी अल्लाहु लिमन हमीदा अल्लाहु अस्सलामु अलैकुम व रहमतुल्लाह। अल्लाहु अकबर। ला इलाहा इल्लल्लाह अल्लाहु अकबर। ला इलाहा इल्लल्लाह अल्लाहु अकबर। अल्लाहु अकबर व लिल्लाहिल हम्द। अल्लाहु अकबर अल्लाहु अकबर। ला इलाहा इल्लल्लाह ला इलाहा इल्लल्लाह। अल्लाह उसे दूर फरमा दे, जो बीमार है या अल्लाह उसे शिफा अता फरमा दे, जो कर्जदार है उन्हें बारे खर्च। अल्लाहुम्मा वअज़्ज़िद वअज़्ज़िद अला इन्ना लिमन्ना मुहब्बतला रज़क़ना अल्लाहु तआला हुब्ब हबीबि हाज़ा नबील करीम अलैहि व अला आलिहि अकरमुस सलातु व तस्लीम। अल्लाहुम्मा अल्लाहु अकबर ला इलाहा इल्लल्लाह वल्लाहु अकबर। अल्लाहु अकबर व लिल्लाहिल हम्द। बारकल्लाहु लना व लकुम फिल कुरआनिल अज़ीम व नफ़अना व इय्याकुम बिल आयाति व ज़िक्रिल हकीम। इन्नहु तआला जव्वादुन करीमुन मलिकुन व रऊफुर रहीम। సినిమా చేస్తావా? थैंक यू। ఈరోజు మన ప్రపంచంలోని ఈ బక్రీద్ పండుగ అనేది ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఈ బక్రీద్ పండుగ చేసుకుంటారండి। ఇది మాకు ఒక రకమైన పవిత్రమైన పండుగ। ఈ పండుగకి మేము కుర్బానీ ఇస్తామండి। అంటే ఏమైనా జంతువుకి కుర్బానీ ఇచ్చి ఆ జంతువుల్ని 3 వాటాలకు వేసి ఒక వాటా పేదవాళ్ళకి, ఒక వాటా చుట్టాలకి, ఒక వాటా
మా సొంతానికి మేము యూజ్ చేస్తామండి. అదేవిధంగా ఈరోజు ఈ బక్రీద్ పండుగకి మన ప్రతి ముస్లిం సోదరులు, ప్రతి హిందూ సోదరులకి, ప్రతి క్రిస్టియన్ సోదరులకు మా ఈద్ ముబారక్. ఈరోజు బక్రీద్ నాడు మేమందరం ఇక్కడ కూడా చైర్మన్ గారు మాకు ఈ పర్మిషన్ ఇచ్చారు. వితౌట్ టేకింగ్ 1 NP చైర్మన్ గారు ఇచ్చి మాకు ఇవ్వడం వల్ల దాంతో పోలీసు వాళ్ళు కూడా చాలా చక్కటి సహకారం చేశారు. ఏమీ లేకుండానే వాళ్ళు ఈ యాక్సెప్ట్ చేసి ఇంతమంది జనానికి ఈరోజు కూడా ఒక విచిత్రం కూడా జరిగిందండి. మరిపాలనలోనేమో అండి నమాజ్ చేయడానికి మాకు లోపలికి వెళ్ళడానికి కూడా జాగా లేకపోతే వాళ్ళందరికీ ఇక్కడ రప్పించి ఇక్కడ ఈ పూర్తిగా ఈ అవకాశాన్ని చేసి వాళ్ళందరికీ నమాజ్ చేయడం జరిగిందండి. దీనికి మా అసోసియేషన్ తరఫు నుంచి నిజంగా మా చేస్తున్న ఈ కార్యక్రమాలకి వీళ్ళందరూ ఇక్కడ సాయం చేసినందుకు వారికి ఎక్కువగా ఇంపార్టెంట్ ఏంటంటే ఉడా చైర్మన్ గారికి, అదేవిధంగా పోలీస్ కమిషనర్ గారికి, ఇక్కడ ఎవరెవరైతే వచ్చి ఇక్కడ సహాయం చేశారో వాళ్ళందరికీ మా అందరి తరఫున ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఇది ఈవేళ మనం బక్రీద్ పండుగ జరుపుకుంటున్నామండి. బక్రీద్ అంటే అసలు ఏంటంటే మీకు చిన్న వివరిస్తాను. త్యాగానికి ప్రతీక ఈ బక్రీద్ అండి. త్యాగానికి ప్రతీక అంటే ఏంటి? పూర్వం మనకు అల్లాహ్ తాలా ఏంటంటే 1,24,000 1,24,000 మంది ప్రవక్తలు పంపాడు. ఆదం హవ్వ మొదటి ప్రవక్త, తర్వాత మొహమ్మద్ ప్రవక్త లాస్ట్ అన్నమాట. ఈ మధ్యకాలంలో నన్ను 4,000 సంవత్సరాల క్రితం మన హజరత్ ఇస్మాయిల్ గారి తండ్రి ఇబ్రాహీం గారు వాళ్ళు ఏం చేశారంటే, ఆయనకి పిల్లలు కలగలేదండి. 80 సంవత్సరాల్లో పిల్లలు కలిగారు. ఒక అబ్బాయి పుట్టాడు. అల్లా ఆజ్ఞ వచ్చింది ఏమిటి, అత్యంత ప్రీతిపోయినా నీవు నాకు కుర్బానీ ఇవ్వాలని. ఆయన ఆలోచించారు, నాకు అత్యంత ప్రీతి ఎవరున్నారు అని చెప్పి ఒక కుర్బాన్ని ఇదే నాకు అత్యంత ప్రీతిపోయినా 80 సంవత్సరాలతో కలిగాడని చెప్పి తీసుకెళ్ళి అలా మీనా కొండ తీసుకెళ్తున్నారు. శైతాన్ని అడ్డుకుంటారు. కుర్రాడు బాబు మీ నాన్నకి కుర్బానీ ఏమైనా వెళ్తున్నారో నువ్వు ఎలాగంటే ఆ కుర్రాడు ఏం చెప్తాడంటే, నా తండ్రి నన్ను పుట్టించాడు, మా తండ్రి ఆజ్ఞని దవదాటను, మా తండ్రి ఏం చేసినా పర్లేదని చెప్పి ఒక రాయిస్ చేస్తాడు కుర్రాడు. అది శైతాన్ని పారిపోరు. రెండో శైతాన్ని కూడా ఇబ్రాహీం సల్లల్లాహుని అడుగుతారన్నమాట, మరి పుట్టక కుర్రోడు పుట్టాడు, ఇలాగ కుర్బానీ ఎందుకు ఇస్తావంటే అది అల్లా ఆజ్ఞ నేర్చుకుంటా నీకెందుకంటే రాయి కొట్టి వెళ్ళిపోతాడు. 3 సరకడు సైతాన్ వస్తాడు, మూడో రాళ్ళు కొట్టి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇబ్రాహీం సల్లల్లాహు ఏం చేస్తాడంటే ఇస్మాయిల్ కత్తితో పరును పెట్టి అల్లా నీ ఆజ్ఞ ప్రకారం కుర్బానీ ఇస్తుంటే అప్పుడు కుర్బానీ అక్కడ ఒక దుండు ఒక మేకపోతు పక్షిని ప్రత్యక్షమయ్యి అక్కడ కుర్బానీ అవుద్ది అనమాట. అప్పుడు జిబ్రీల్ సలాం వెంటనే ప్రత్యక్షమయ్యి అల్లా నీ భక్తికి మెచ్చారు, నీ యొక్క త్యాగానికి నీకు మెచ్చారని చెప్పి ఆయన మెచ్చుకుంటే ప్రపంచం అంతా మానవులు ఏం చేస్తారంటే అల్లా మన ప్రీతి కొరకు మనం కూడా ఇబ్రాహీం సల్లల్లాహు అలాగా వాళ్ళు త్యాగానికి చేసిన మనం కూడా కుర్బానీ ఇస్తామని చెప్పి మేకను కూడా ఇస్తున్నారు. అది ఈ మన హజ్జులోని ఒక పార్ట్. ఇది మీనా దగ్గర ఇది కుర్బానీ ఇవ్వనటువంటి సైతాన్ కూడా ఒక పార్ట్. అందులోనూ ఒక పార్టు ఈ హజ్ టైంలో 40 రోజులను 5 రోజులు మీకు ఇంపార్టెంట్. మక్కా నుంచి మీనా వెళ్తారండి. మీనా నుంచి అరఫాత్ మైదానంలో అందరూ గుమికూడతారు 40 లక్షల మంది. అక్కడ ఏంటంటే ఆదం హవ్వ కలిసి చోటు కాబట్టి అంత పవిత్రమైన చోటు. తర్వాత మొహమ్మద్ ప్రవక్త గారు ఆఖరి అక్కడ 1,50,000తో అక్కడ ప్రసంగిస్తారు. అంచేత అరఫాత్ మైదానం అక్కడ ఇంపార్టెంట్. అక్కడ ఎంతమంది వస్తారు కాబట్టి లక్షల అక్కడ వర్షం పడుతుంది. అరఫాత్లోనూ మీనా ప్రతి సంవత్సరం పడతారు. అరఫాత్ తర్వాత ముజ్దలిఫా వస్తారు. ముజ్దలిఫాలో రాళ్ళు ఏరుకొని అక్కడ మీనాకి వెళ్ళి ఇప్పుడు శైతాన్ అన్నా కదా, ఆ శైతానికి అందరూ రాళ్ళు కొడతారనమాట. శైతాన్ అంటే ఏంటి, పిల్లర్ ఉంటుంది, పెద్ద పిల్లరు, మన బ్రిడ్జెస్ దగ్గర పిల్లర్ రాస్తారు. ఆ టైప్లో 3 పిల్లర్లు ఉంటాయి. 5 అడుగుకి అక్కడ అందరూ రాళ్ళు కొడతారు. అక్కడ 1,00,000 మంది 2 లక్షల మందిని అక్కడ రాళ్ళు కొట్టినా అదేమవుదు, అంతా సౌదీ గవర్నమెంట్ వాళ్ళకి ప్రొడక్షన్ ఉంటుంది. అలాగ 3 ఫ్లోర్లు ఉంటాయి, ఫస్ట్ సెకండ్ ఫ్లోర్. ఏ ఫ్లోర్లో వెళ్ళి కొట్టి అలాగ వచ్చేస్తారన్నమాట. అలా వచ్చిన తర్వాత ఆ రోజు పండుగ. అంటే మాకు ఈవేళ పండుగ అయింది, నిన్న ఏమో వాళ్ళకి పండుగ అవుద్ది. ఈ విధంగా అయితే 40 రోజుల యాత్ర. 40 రోజుల యాత్రలోనూ అక్కడ ప్రపంచం అంతా ముస్లింలు అంతా అక్కడ నమాజ్ చదివి కాబా చుట్టూ తిరిగి వస్తారు. ఇది బక్రీద్ యొక్క ఇంపార్టెన్స్, ప్రత్యేకత. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ